హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 19 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. భారతదేశంలో ఎస్ఎంఆర్లకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల గురించి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాము. ఎస్పెషల్లీ శాంతి బిల్ 2025కి సంబంధించిన కంటెక్స్ట్లో ఈ టాపిక్ గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను అండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. జాతీయ గ్రిడ్కు విద్యుత్తును సరఫరా చేసే వాణిజ్య ఎస్ఎంఆర్లు భారతదేశంలో ఉన్నాయి. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు అంటే ఆపరేషనల్ కమర్షియల్ ఎస్ఎంఆర్లు భారతదేశంలో ఇంకా లేవు. పూర్తి స్థాయి అణు విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న ఎస్ఎంఆర్లు ఇంకా ప్రతిపాదన దశలో ఉన్నాయి తప్ప ఆపరేషనల్ స్టేజ్లో లేవు. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. భారతదేశం యొక్క దీర్ఘకాలిక కర్బన రహిత శక్తి ప్రణాళికలో అంటే లో కార్బన్ లేదా జీరో కార్బన్ ఎమిషన్స్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో ఈ అణు విద్యుత్తుకి సంబంధించి ఎస్ఎంఆర్లు కీలకంగా వ్యవహరించనున్నాయి అనేది ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అండి. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. రీసెంట్ శాంతి బిల్ 2025కి సంబంధించి అయినా అండ్ ఇదివరకు ఎస్ఎంఆర్ల యొక్క ప్రతిపాదనకు సంబంధించి అయినా మన యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? శిలాజేతర ఇంధన వనరులను ఎక్కువగా ఉపయోగించడం, అందులోనూ న్యూక్లియర్ ఎనర్జీని 2047 నాటికి 100 గిగావాట్లకు చేర్చడం లక్ష్యంగా మనము పెట్టుకున్నాము. ప్రజెంట్ ఉన్న అరౌండ్ 8 గిగావాట్స్ సామర్థ్యాన్ని మరింత విస్తరించి 100 గిగావాట్ల సామర్థ్యానికి తీసుకురావాలి అని. దీనికోసం ప్రత్యేకంగా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే మోర్ అడాప్టబుల్ అండ్ ఈజీ ఆపరేషనల్ కాబట్టి ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల మీద దృష్టి సారించడం జరిగింది. ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, ఎల్ఎన్టీ ఇలా అనేక సంస్థలు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల ఏర్పాటుకు ముందుకు వస్తూ ఉన్నాయి. సో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. అక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ గురించి అడగడం జరిగింది కాబట్టి బి 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. జి రామ్జీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం. సో ఈ ఆర్టికల్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని రిపీల్ చేస్తూ దాని స్థానంలో తీసుకువచ్చిన నూతన చట్టానికి సంబంధించి ఈ జి రామ్జీ బిల్లుకు ఆల్రెడీ లోక్సభ ఆమోదం తెలిపింది అండ్ ఇప్పుడు రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి డీటెయిల్డ్ డిస్కషన్ మనము లాస్ట్ 2 క్లాసెస్లో చూసామండి. అందుకే నేను ఇంకా ఈ జి రామ్జీ బిల్లు గురించి పూర్తి స్థాయిలో ఇక్కడ డిస్కస్ చేయడం లేదు. దీనితో పాటు శాంతి బిల్లు కూడా రాజ్యసభ ఆమోదం పొందింది. సో ఈ శాంతి బిల్లుకి సంబంధించిన డిస్కషన్ కూడా మనము లాస్ట్ క్లాస్లో చాలా డీటెయిల్డ్గా చూసాము. సో వీటికి సంబంధించిన డీటెయిల్డ్ డిస్కషన్ ఎవరైనా మిస్ అయితే లాస్ట్ 2-3 క్లాసెస్ చూస్తే కంప్లీట్గా మనము అర్థం చేసుకోవచ్చు. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గ్రామీణ ప్రాంతాలలో అవసరమైన వారికి ఏడాదిలో 125 రోజుల పాటు పని కల్పించే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబిజి రామ్జీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. గురువారం సాయంత్రం లోక్సభ ఆమోదించి కొన్ని గంటల్లోనే పంపిన బిల్లుకు ఎగువ సభ అర్ధరాత్రి సమయంలో మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. లోక్సభలో కూడా మూజువాణి ఓటు అండ్ రాజ్యసభలో కూడా మూజువాణి ఓటుతోనే ఆమోదం తెలపడం మనం ఇక్కడ చూడవచ్చు. మూజువాణి ఓటు అంటే ఫార్మల్ ఓటింగ్ సిస్టమ్ ఏమీ ఉండదండి. ఇది కొన్ని నాట్ సో ఇంపార్టెంట్ బిల్స్ ఇలాంటి వాటికి కేవలం ఒక వ్యక్తి యొక్క శబ్దాన్ని ఆధారంగా చేసుకుని అక్కడ ఎస్ ఆర్ నో అనేది ప్రిసైడింగ్ ఆఫీసర్ డిసైడ్ చేస్తారు. అందుకే దానిని మూజు వాణి, వాణి అంటే వాయిస్. సో ఆ వాయిస్ ఆధారంగా శబ్దం తీవ్రతను ఆధారంగా ఎస్ఆర్ నో అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఈ బిల్లుకు సంబంధించి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మాట్లాడుతూ 10 నుంచి 11 లక్షల కోట్లను కేవలం కూలీలకిచ్చే వేతనాలపై ఖర్చు పెట్టడం కాకుండా శాశ్వత ఆస్తుల్ని సమకూర్చాలనే ఉద్దేశంతో ఎంతో లోతుగా చర్చించాకే బిల్లు తయారు చేశామని వివరించారు. గ్రామాలలో పూర్తి స్థాయి అభివృద్ధి జరగాలనేది తమ ఉద్దేశమని చెప్పారు. ఈ విబిజి రామ్జీ బిల్లు ద్వారా అనేక రిఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది అండి. దానికి సంబంధించిన కంప్లీట్ డిస్కషన్ మనము ప్రీవియస్ క్లాస్లో చూసాం. అలానే అణు ఇంధన బిల్లుకు సంబంధించి కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. పౌర అణు ఇంధన రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి వీలు కల్పించే శాంతి బిల్లు, సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, శాంతి బిల్ అని పిలుస్తాం దీనిని. సో ఈ శాంతి బిల్లు ఇప్పుడు పార్లమెంటు ఆమోదం పొందింది. గురువారం రాజ్యసభ దీనికి పచ్చజెండా ఊపింది.
లోక్సభ బుధవారమే దీనిని ఆమోదించింది అండ్ తదుపరి రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. ఈ 2 బిల్లులు ఉభయ సభల ఆమోదం పొంది ఇప్పుడు చట్టరూపానికి రాష్ట్రపతి దగ్గరికి వెళ్తాయి. రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే అది చట్టరూపంలోకి మారుతుంది. సో ఇవి ఇటీవల లోక్సభలో మరియు రాజ్యసభలో ప్రవేశపెట్టిన 2 కీలక బిల్లులు. ఒకటి విబీజీ రామ్జీ, రెండవది శాంతి బిల్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఒమన్తో భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, సెపాపై వాణిజ్య మంత్రుల సంతకాలు, ప్రధాని మోదీకి ఒమన్ అత్యున్నత పౌర పురస్కారం. ఆల్రెడీ మనము చెప్పుకున్నాము, 3 దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు జోర్డాన్, ఇథియోపియా మరియు ఒమన్ దేశాల పర్యటనకు వెళ్లారు అని. ఆల్రెడీ జోర్డాన్ మరియు ఇథియోపియాలలో పర్యటనను పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఒమన్లో పర్యటిస్తున్న నేపథ్యంలో భారత్ మరియు ఒమన్ మధ్య కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది కుదుర్చుకోవడం జరిగింది. సెపా అని పిలుస్తాము. ఆల్రెడీ నిన్నటి క్లాసులో మనం చెప్పుకున్నాము, హైరార్కీ ఆఫ్ ట్రేడ్ అగ్రిమెంట్స్లో పీటీఏ, ఎఫ్టీఏ అండ్ ఎఫ్టీఏకి ఇంకొంచెం అడ్వాన్స్డ్గా మనము సెపా అని చెప్తాము. సో ఈ సెపా ఇప్పుడు భారత్ మరియు ఒమన్ కుదుర్చుకోవడం ఒక హిస్టారికల్ అగ్రిమెంట్గా దీనిని చెప్పవచ్చు. ఈ కంటెక్స్లో దీనికి సంబంధించిన కీ డీటెయిల్స్ అన్ని మనము చూద్దామండి. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్, ఒమన్ కీలక ముందడుగు వేశాయి. చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఇది యాక్చువల్గా ఎఫ్టీఏ కాదు అండి, మోర్ దాన్ ఎఫ్టీఏ అని చెప్తాం మనము. సిఈపిఏ సెపాపై గురువారం సంతకాలు చేయడం మనం చూడవచ్చు. ఉభయ దేశాల వృద్ధికి ఇది అనేక అవకాశాలు కల్పిస్తుంది అని ఒమన్ పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉద్ఘాటించారు. ఆ దేశ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్తో ఆయన భేటీ అయ్యారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, వ్యవసాయం, సాంకేతికత, సంస్కృతి, ప్రజా సంబంధాల వంటి రంగాలలో పరస్పర సహకారం పెంపుపై వారిద్దరూ చర్చించారు. అలానే ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి విశేష కృషి చేసినందుకు గాను మోదీకి ఒమన్ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ఒమన్ను సుల్తాన్ హైతమ్ అందజేశారు. ట్రేడ్ అగ్రిమెంట్స్లో సిఏపిఏ గురించి ఒకసారి చూద్దాము. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాము, మెక్సికోతో భారతదేశం ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ని కుదుర్చుకోవడానికి ప్రతిపాదించింది అని. ఇక్కడ పీటీఏ, ఎఫ్టీఏ మరియు సిఈపిఏ మధ్య డిఫరెన్స్ అనేది చూద్దామండి. పీటీఏ అనేది ఓన్లీ సర్టెన్ గూడ్స్ ఏవైతే ఇరు దేశాలు అంగీకరించాయో వాటి మధ్య మాత్రమే రెడ్యూస్డ్ టారిఫ్స్ అనేవి తగ్గుతాయి. ఇంకా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే చాలా గూడ్స్, మోస్ట్ నెంబర్ ఆఫ్ గూడ్స్ ఈ రెడ్యూస్డ్ టారిఫ్స్ పరిధిలోకి వస్తాయి. అండ్ సిఈపిఏ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అంటే అడిషనల్ అగ్రిమెంట్ ఆన్ ఏరియాస్ లైక్ రెగ్యులేటరీ ఇష్యూస్, సర్వీసెస్ ఇన్వెస్ట్మెంట్, కాంపిటీషన్, గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్, డిస్ప్యూట్స్ ఎక్సెట్రా. నాట్ ఓన్లీ టారిఫ్స్ రిడక్షన్, మోర్ ఎకనామిక్ కోఆపరేషన్ ఇన్ ఫ్రంట్స్ లైక్ రెగ్యులేటరీ ఇష్యూస్, సర్వీసెస్ ఇన్వెస్ట్మెంట్, ఇలా అనేక రంగాలలో డిస్ప్యూట్స్ రెజల్యూషన్, ఇలా వివిధ రూపాలలో మరింత ఆర్థిక సహకారం ఇరు దేశాల మధ్య ఉంటుంది. సో ఇప్పుడు ఇండియా ఒమన్ ఈ సిఈపిఏని కుదుర్చుకోవడం మనం చూడవచ్చు. సిఈపిఏకి సంబంధించి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సెపా పేరుతో కుదుర్చుకున్న ఈ అగ్రిమెంట్ మీద ప్రధాని మోదీ సుల్తాన్ హైతమ్ల సమక్షంలో భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, ఒమన్ వాణిజ్య మంత్రి కైజ్ బిన్ మొహమ్మద్ అల్ యూసెఫ్ సంతకాలు చేశారు. ద్వైపాక్షిక సంబంధాలకు ఇది కొత్త విశ్వాసాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది అని భారత్ ఒమన్ వాణిజ్య వేదిక సదస్సులో ప్రసంగిస్తూ మోదీ పేర్కొన్నారు. గత 11 ఏళ్లలో ఢిల్లీ తన విధానాలనే కాకుండా ఆర్థిక డిఎన్ఏను కూడా మార్చుకుంది అని ప్రధాని వ్యాఖ్యానించారు. అయితే ఇండియా ఒమన్ మధ్య బయలేటరల్ రిలేషన్స్ అండ్ ఇండియాకి ఒమన్ ఎందుకు స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్ అనేది కూడా ఇక్కడ చూద్దాము అండి. ఈ సిఈపిఏలోని కీ ప్రొవిజన్స్ మనం చూస్తే ఇరు దేశాల మధ్య డ్యూటీ ఫ్రీ మార్కెట్ యాక్సెస్ కోసం ఒప్పందాలు కుదరడం చూడవచ్చు. ఇందులో ఒమన్స్ కమిట్మెంట్ మనం చూస్తే అరౌండ్ 98.08% ఆఫ్ టారిఫ్ లైన్స్ని ఇక్కడ జీరో డ్యూటీ యాక్సెస్ కల్పించడానికి అవకాశం కల్పించారు. తద్వారా భారతదేశం యొక్క మొత్తం ఎక్స్పోర్ట్స్ వాల్యూలో 99.38% అనేది ఇందులో కవర్ అవుతుంది. అట్ ది సేమ్ టైం రెసిప్రొకల్గా ఇండియా యొక్క కమిట్మెంట్ని మనం చూస్తే అరౌండ్ 77.79% టారిఫ్ లైన్స్ మీద టారిఫ్ లిబరలైజేషన్ కొరకు భారత్ అంగీకరించింది. తద్వారా అరౌండ్ 94.81% ఆఫ్ ఒమనీ ఇంపోర్ట్స్ అనేవి ఇక్కడ ఇందులో కవర్ అవుతున్నాయి.
ఏ ఏ సెక్టార్స్ కవర్ అవుతున్నాయి ఈ డ్యూటీ ఫ్రీ మార్కెట్ యాక్సెస్లో అనేది మనం చూస్తే గూడ్స్లో ఇంజనీరింగ్ గూడ్స్, టెక్స్టైల్ గూడ్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, కెమికల్స్, అగ్రికల్చర్ అని చూడవచ్చు. అండ్ సర్వీసెస్లో ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, లాజిస్టిక్స్ ఇలాగా సర్వీసెస్లో కూడా మనము ఈ ఇరు దేశాల మధ్య ఒప్పందం చూడవచ్చు. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ మనం చూస్తే ఇంప్రూవ్డ్ ప్రొటెక్షన్, ట్రాన్స్పరెన్సీ, ఈజ్ ఫర్ క్రాస్ బార్డర్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఇరు దేశాలు ఇక్కడ బైలాటరల్గా ఇన్వెస్ట్మెంట్స్ని పెంపొందించుకోవడం కోసం ఈ ఒప్పందంలో కొన్ని ప్రొవిజన్స్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాయి. అండ్ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ మనం చూస్తే సేఫ్ గార్డ్స్ అగెనెస్ట్ మిస్యూజ్ అండ్ ట్రేడ్ డిఫ్లెక్షన్. కొన్ని సందర్భాలలో ఈ జీరో డ్యూటీ యాక్సెస్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది, కాబట్టి దీనిని సేఫ్ గార్డ్ చేయడానికి కొన్ని నిబంధనలు ఈ ఒప్పందంలో చూడవచ్చు. అలానే ఉమెన్ భారతదేశానికి ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా ఇక్కడ చూద్దాము. వై ఉమెన్ మ్యాటర్స్ టు ఇండియా. ఎందుకు అంటే ఇది స్ట్రాటజిక్ గల్ఫ్ పార్ట్నర్గా ఉంది. జీసీసీ కౌన్సిల్లో వన్ ఆఫ్ ద మెంబర్ ఇది. సో మొత్తం 6 సభ్య దేశాలు ఉన్న జీసీసీలో వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్గా ఉమెన్ ఉంది. అలానే భారతదేశంతో ఎప్పుడు న్యూట్రల్ రిలేషన్స్ని కలిగి ఉంది. ట్రెడిషనల్ ఆఫ్ న్యూట్రాలిటీ అండ్ రీజనల్ మీడియేషన్ జీసీసీ పిల్లర్గా దీనిని చెప్పవచ్చు. అలానే ఎకనామిక్ అండ్ లొకేషనల్ వాల్యూ కూడా ఇక్కడ మనము చూడవచ్చు అండి. హై స్ట్రాటజిక్ వాల్యూ, లొకేషన్ నియర్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధికి ఉమెన్ మనకి చాలా కీలకము. సో ఈ పార్ట్ మనము ఉమెన్ గా చూడవచ్చు. ఇది హార్ముజ్ జలసంధి. ఇండియా గల్ఫ్ ట్రేడ్ రిలేషన్స్ కి ఈ హార్ముజ్ జలసంధి చాలా కీలకం అండి. ఎందుకు అంటే యుఏఈ, ఖతార్, ఇరాక్, సౌదీ అరేబియా లాంటి దేశాలతో మన దేశం ఈ వాణిజ్యాన్ని చేయడానికి ఈ హార్ముజ్ జలసంధి అనేది చాలా కీలకం. సో ఇక్కడ ఈ ఉమెన్ అనేది ఈ హార్ముజ్ జలసంధికి గేట్ వే ఆఫ్ హార్ముజ్ గా ఉంది. ఇది వన్ ఆఫ్ ద కీ ఎనర్జీ రూట్. ఎందుకంటే మనము ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం, గల్ఫ్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము. 0.9% ఆఫ్ ఇండియాస్ టోటల్ ఇంపోర్ట్స్ ఈ రూట్లోనే మనము ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటున్నాము. కాబట్టి ఇది చాలా స్ట్రాటజిక్ వాల్యూని కలిగి ఉంది. అలానే ఇరు దేశాల మధ్య బైలాటరల్ ట్రేడ్ని మనం చూస్తే 2023-24 గణాంకాల ప్రకారం $4.02 బిలియన్ ఉంది. కాబట్టి ఎకనామికల్లీ అండ్ లొకేషనల్ పరంగా స్ట్రాటజిక్ వాల్యూని ఒమన్ కలిగి ఉంది. అలానే ఒమన్ యొక్క దుక్ము పోర్ట్ కూడా చాలా కీలకమండి. సో భారతదేశం యొక్క మ్యారిటైమ్ ట్రేడ్కి ఇది చాలా కీలకంగా స్ట్రాటజిక్గా ఉపయోగపడుతుంది. అలానే ఎగ్జిస్టింగ్ కోఆపరేషన్ ఏ రంగాలలో మ్యాక్సిమం ఉంది అనేది మనం ఇక్కడ చూస్తే స్ట్రాంగ్ డిఫెన్స్ టైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇరు దేశాలు ఆర్మీ ఎక్సర్సైజ్ అల్నజా, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ అండ్ నేవల్ ఎక్సర్సైజ్ నసీం అల్ బహర్, ఈ 3 కూడా మనము స్ట్రాంగ్ డిఫెన్స్ టైస్ కి ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. అలానే మ్యారిటైమ్ సెక్యూరిటీలో ఒమన్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది అండి. మహాసాగర్ విజన్ లో భారతదేశం యొక్క ఈ విజన్ లో ఒమన్ది ప్రత్యేకమైన పాత్ర. అలానే ఎనర్జీ కోఆపరేషన్ లో కూడా ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి. సో ఇవి ఇండియా మరియు ఒమన్ మధ్య బైలేటరల్ రిలేషన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. అండ్ దీనికి కంటిన్యూషన్ టాపిక్ ఇక్కడ మనం చూడవచ్చు అండి. ఒమన్తో ఒప్పందం, ఇది లాభం, మన ఎగుమతులలో 98 విభాగాలపై సుంకం ఉండదు, మ్యారిటైమ్ ఇంధనంలో వ్యూహాత్మక ప్రయోజనాలు. ఇప్పుడే దీని గురించి మనము ఆల్రెడీ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అమెరికా తర్వాత ఒమన్తో ఎఫ్టీఏ కుదుర్చుకున్న తొలి దేశం భారత్దే. జీసీసీ దేశాలలో మనకు ఒమన్ 3వ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా ఉంది. $2 బిలియన్ అంటే వచ్చే 2-3 ఏళ్లలో పెరిగే ద్వైపాక్షిక వాణిజ్య విలువ $2 బిలియన్ ఉండవచ్చు అనేది అంచనా. ప్రస్తుతం భారత్ ఒమన్ ద్వైపాక్షిక వాణిజ్యం విలువ $10.5 బిలియన్. అలానే ఈ సెపా వలన భారతదేశం ఎగుమతి చేస్తున్న ఉత్పత్తులలో 98 రకాలకు ఇకపై సుంకం ఉండదు. ఒమన్కు ఎగుమతి అవుతున్న 99.38% భారత వస్తువులకు ప్రయోజనం ఏర్పడింది. 2026 జనవరి మార్చి నుంచి అమలులోకి వచ్చే ఈ ఒప్పందం వలన భారత్కు వ్యూహాత్మక స్థిరీకరణ లభిస్తుంది అని మేధో సంస్థ జీటీఆర్ఐ అభిప్రాయపడింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విలువ తక్కువగా ఉన్న కీలక మ్యారిటైమ్ ఇంధన కారిడార్ రూపేణా ప్రయోజనం లభిస్తుంది అని తెలిపింది. ఈ దేశ సరిహద్దు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని తాకుతూ ఉంది కాబట్టి ఇది స్ట్రాటజికల్లీ వన్ ఆఫ్ ద కీ లొకేషన్ ఫర్ ట్రేడ్ రూట్స్. అండ్ ఏషియా కంపెనీల చమురు వాణిజ్యానికి ఇది ప్రధాన మ్యారిటైమ్ చెక్ పాయింట్గా ఉంది. ఈ ఒప్పందంలో భాగంగా కలిగే లాభాలు ఏంటి అండి? మనకేమిస్తారు? కార్మికులు అధికంగా పనిచేసే అంటే లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ అయిన రత్నాభరణాలు, జౌలి, తోలు, పాదరక్షలు, స్పోర్ట్స్ వస్తువులు, ప్లాస్టిక్స్, ఫర్నిచర్, వ్యవసాయ ఉత్పత్తులు, ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్, ఔషధాలు, వైద్య పరికరాలు, వాహనాలపై
టారిఫ్ను ఒమన్ పూర్తిగా రద్దు చేస్తుంది. వీటిపై ప్రస్తుతం 5 నుంచి 100% టారిఫ్ని విధిస్తుంది. అండ్ మనమేం ఆఫర్ చేస్తున్నాము? ఖర్జూరాలు, మార్బుల్, పెట్రో రసాయనాల వంటి ఒమన్ ప్రొడక్ట్స్పై టారిఫ్ని మన దేశం తగ్గిస్తుంది. మొత్తం టారిఫ్ లైన్లలో 77.79% వరకు పన్ను సరళీకరణ అనేది ఉంటుంది. అయితే ఈ ఒప్పందంలోంచి కొన్ని ఎక్స్క్లూజన్స్ కూడా చూడవచ్చండి. ఒమన్కు పంపే సునిశ్చిత ఉత్పత్తులపై ఒప్పందం వర్తించదు. ముఖ్యంగా డైరీ, టీ, కాఫీ, రబ్బరు, పొగాకు, పసిడి, వెండి, బులియన్ ఆభరణాలు, పాదరక్షలు, స్పోర్ట్స్ వేర్, ప్రాథమిక లోహాల స్క్రాప్ వంటి ఒమన్ వస్తువులకు మినహాయింపులు ఉండవు. అదేవిధంగా ఈ ఒప్పందం ద్వారా మరింత సులువుగా వృత్తి నిపుణులు ఒమన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒమన్కు వెళ్లే కాంట్రాక్ట్ సర్వీస్ సప్లయర్లు ప్రస్తుతం 90 రోజులకు బదులు 2 ఏళ్ల వరకు అక్కడ ఉండవచ్చు. మరో 2 ఏళ్ల పొడిగింపునకు అవకాశం ఉంది. ఎస్పెషల్లీ అకౌంటెన్సీ, టాక్సేషన్, ఆర్కిటెక్చర్, వైద్య అనుబంధ సేవల వంటి కీలక రంగాల్లోని వృత్తి నిపుణులు మరింత సులువుగా ఒమన్కు వెళ్లి అక్కడ నివసించడానికి వీలు కలుగుతుంది ఈ ఒప్పందం ద్వారా. అలానే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఒమన్ ప్రధాన సేవల రంగాలలో భారతీయ కంపెనీలు 100% ఎఫ్డిఐ పెట్టవచ్చు. ఒమన్లో 600కు పైగా కంపెనీలు భారతీయులవే ఉన్నాయి. వీటిలో ఇప్పుడు 50% వరకు తమ భారతీయ కార్యాలయం నుంచి సిబ్బందిని నియమించుకునేందుకు భారతీయ కంపెనీలకు అవకాశం లభిస్తుంది. ఎర్లియర్ ఇది కేవలం 20%గా ఉండేది. ఒమన్లో 7 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఏటా ఒమన్ నుంచి $2 బిలియన్ మేర భారత్కు వారు పంపుతున్నారు. రెమిటెన్సెస్ కూడా ఎక్కువగా భారతదేశానికి వస్తూ ఉన్నాయి. అలానే ఈ ఒప్పందం భారత సర్వీసు ప్రొవైడర్లకు కూడా భారీ అవకాశాలను కల్పించనుంది. కంప్యూటర్ సంబంధిత సేవలు, వ్యాపార, వృత్తిపర సేవలు, ఆడియో వీడియో సేవలు, పరిశోధన అభివృద్ధి, విద్య, ఆరోగ్య సేవలకు ఒమన్ మద్దతు ఇస్తుంది. ఒమన్ అంతర్జాతీయ సేవల దిగుమతుల విలువ $12.52 బిలియన్ ఉండగా అందులో భారత వాటా కేవలం 5.31% ఉంది. కాబట్టి మరింతగా ఈ సేవలను విస్తరించి భారతదేశం ఆపర్చునిటీని గ్రాప్ చేయడానికి ఇందులో అవకాశం కల్పించబడింది. సో ఇది ఇండియా ఒమన్ మధ్య సెపాకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండ్ దీనివలన ఇరు దేశాలకు కలిగే ప్రయోజనాల గురించి కూడా ఇక్కడ మనం చెప్పుకున్నాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చౌకగానో ఉచితంగానో హెచ్పివి వ్యాక్సిన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అని పిలుస్తాము. ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేక రకాల క్యాన్సర్లకు దారితీస్తుంది. సో ఈ క్యాన్సర్లను అరికట్టడానికి దీనిని ఒక ఉచితంగానో లేదా చౌకగానో ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది అని ప్రకటించడం మనం ఇక్కడ చూడవచ్చు. ఈ హెచ్పివి కారణంగా ఏమేమి క్యాన్సర్లు సంభవిస్తాయండి? ముఖ్యంగా సర్వికల్ క్యాన్సర్ అనేది భారతదేశంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ర్యాంపెంట్గా చూడవచ్చు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అని పిలుస్తాము. దీనితో పాటు యానల్ క్యాన్సర్, జెనిటల్ వార్ట్స్, పెనైల్ క్యాన్సర్, వోల్వార్ క్యాన్సర్, ఓరో ఫరింజియల్ క్యాన్సర్ ఇవన్నీ కూడా ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ కారణంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఇందులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ని అరికట్టడం కోసం సీరం ఇన్స్టిట్యూట్ సెర్వవాక్ అనే ఒక వ్యాక్సిన్ను తీసుకురావడం జరిగింది. వీటితో పాటు ఇంకా అనేక పరిశోధనలు భారతదేశంలో జరుగుతున్నాయి. అంటే ఇండిజినస్ వ్యాక్సిన్ని మనము డెవలప్ చేయగలిగాము. సో భారతదేశంలో ఈ హెచ్పివికి సంబంధించిన వ్యాక్సిన్ను చౌకగా అందించడానికి సిద్ధంగా ఉన్నాము అని పార్లమెంటులో కేంద్ర మంత్రి ప్రకటించారు. అండ్ దీనికి సంబంధించిన గణాంకాలు కూడా ఆయన ప్రకటించడం చూడవచ్చు అండి. ప్రపంచంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య పరంగా చైనా, అమెరికా తర్వాత మన దేశం 3వ స్థానంలో ఉంది అని, 2040 నాటికి దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా 20 లక్షలకు చేరే అవకాశం ఉంది అని ఆయన వెల్లడించారు. అంటే ఇది ఓవరాల్ అన్ని రకాల క్యాన్సర్లకి సంబంధించి ఇక్కడ మనం చూడవచ్చు. ప్రపంచంలో ఇప్పుడు ఏటా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, వీరిలో 15 లక్షల మంది భారతీయులే ఉన్నారని తెలిపారు. ఒకప్పుడు జీవిత చర్మాంకంలో వచ్చే క్యాన్సర్ వంటివి ఇప్పుడు చిన్న వయసులోనే సోకుతున్నాయని, హృద్రోగాలది ఇదే సమస్య అని, అంటే కార్డియోవాస్క్యులర్ డిసీజులు కూడా ఇవే రకంగా చిన్న వయసులోనే చాలా మందికి వస్తూ ఉన్నాయి అని కేంద్ర సహాయ మంత్రి వెల్లడించడం మనం ఇక్కడ చూడవచ్చు. ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి సంబంధించి అండ్ ఈ వ్యాక్సిన్కి సంబంధించి మనము నెక్స్ట్ స్లైడ్లో చూద్దామండి. భారతదేశంలో సెర్వికల్ క్యాన్సర్ అనేది చాలా ర్యాంపెంట్గా విస్తరిస్తూ ఉంది. ముఖ్యంగా సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ డెత్స్ ఇన్ ఉమెన్, మహిళలలో క్యాన్సర్ కారక మరణాలలో ఇది 2వ స్థానంలో ఉంది. గణాంకాలను మనం పరిశీలిస్తే an estimated 1 in 53 women in India will develop cervical cancer in their lifetime. వారి జీవితకాలంలో మహిళల్లో 53 మందిలో కనీసం ఒకరైనా ఈ సెర్వికల్ క్యాన్సర్ లక్షణాలను బయటపెడుతూ ఉన్నారు.
ఈ ఉమెన్ ఇన్ ఇండియా డైస్ ఎవ్రీ 8 minutes ఫ్రమ్ సెర్వికల్ క్యాన్సర్. ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కారణంగా ప్రతి 8 నిమిషాలకు భారతదేశంలో ఒక మహిళ చనిపోతూ ఉన్నారు. 8 out of 10 women globally will get infected with HPV at some point in their lifetime. మహిళలు ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ కారణంగా 10 మందిలో 8 ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక రూపంలో ఈ హెచ్పివికి గురి అవుతూ ఉన్నారు. మోర్ దాన్ 480 million women in India are at risk. 480 మిలియన్ల మహిళలు భారతదేశంలో ఈ హెచ్పివి వైరస్కు అంటే సంక్రమించే అవకాశం యొక్క రిస్క్కు కలిగి ఉన్నారు. ఎవ్రీ ఇయర్ మనము ఇక్కడ ఈ హెచ్పివి మరియు సర్వికల్ క్యాన్సర్ కారణంగా చూస్తే 1,23,907 కొత్త కేసులు మరియు 77,348 మరణాలు సంభవిస్తున్నాయనేది ఒక అంచనా. ఇవన్నీ కూడా భారతదేశంలోను మరియు ప్రపంచవ్యాప్తంగా ఈ హెచ్పివి వైరస్ మరియు సర్వికల్ క్యాన్సర్ యొక్క మినాస్ని తెలియజేస్తూ ఉంది. వీటిని అరికట్టాలి అంటే చిన్న వయసులోనే బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ అందించడం ద్వారా, ఈవెన్ బాలికలకే కాదు ఇటీవల అధ్యయనాలలో బాలురికి కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ అందించాలి అని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తూ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అందరికీ బీమా ఎప్పటికీ సాధ్యం. ఈ ఆర్టికల్ భారతదేశంలో ఇన్సూరెన్స్ పెనిట్రేషన్కి సంబంధించి అలానే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఉన్న ఈ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ యొక్క విధానం గురించి వివరిస్తూ ఉంది. దీని యొక్క సోర్స్ వచ్చి మనకి IRDAA యొక్క వార్షిక నివేదిక 2023-24 యొక్క గణాంకాలు ఇక్కడ మనం చూడవచ్చు. మన టార్గెట్ ఏంటండి? వికసిత భారత్ 2047 నాటికి భారతీయులందరినీ కూడా ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకురావాలి అనేది మన యొక్క ప్రధాన లక్ష్యం. అందుకే ప్రభుత్వం ఈ బీమా చట్టాలలో అనేక సవరణలను తీసుకువచ్చింది. దీనిలో భాగంగానే ఇటీవల సబ్కా బీమా సబ్కా రక్షా బిల్లును పార్లమెంటు ఆమోదం పొందడం మనం చూసాము. దీంతో దేశీయ బీమా రంగంలోకి 100% ఎఫ్డిఏల రాకకు మార్గం సుగమమైంది. ఇప్పటి వరకు మనకి 74% క్యాప్ ఉండేది. దీనిని 100% ఎఫ్డిఐ అలౌ చేస్తూ ఇటీవల పార్లమెంటు ఆమోదించింది. 2047 నాటికి భారతీయులందరినీ బీమా చట్రంలోకి తేవాలి అన్న సంకల్పం ఘనంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం దేశీయంగా ఇన్సూరెన్స్ వ్యాప్తి అంటే ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అనేది చాలా తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా అన్ని బీమా ప్రీమియంల మొత్తం జీడిపిలో ఎంత శాతం ఉందన్న దాన్ని బట్టి ఇన్సూరెన్స్ వ్యాప్తిని లెక్కవిస్తారు. 2014లో అది మన దేశంలో 3.3% ఉంటే 2023 నాటికి అది కేవలం 3.7% మాత్రమే పెరిగింది. అంటే ఇన్సూరెన్స్ పెనట్రేషన్లో ఎంత దిగువన ఉన్నామనేది మనకు తెలుస్తూ ఉంది. కానీ ప్రపంచ సగటుతో మరియు అనేక దేశాలతో పోలిస్తే భారత్లో ఈ ఇన్సూరెన్స్ పెనట్రేషన్ బీమా వ్యాప్తి అనేది చాలా తక్కువ. 2023 గణాంకాలనే మనం చూద్దాము. అమెరికాలో ఈ బీమా పెనట్రేషన్ అనేది జీవిత బీమా మరియు ఇతర బీమాల గురించి ఇక్కడ చూడవచ్చు. జీవిత బీమా ఇతర బీమా కలిపి అమెరికాలో అరౌండ్ 12%గా మనం చూడవచ్చు. దక్షిణాఫ్రికాలో మోర్ దాన్ 11%, 11.8 అట్లా ఉంది. అండ్ దక్షిణ కొరియాలో మనం చూస్తే ఇది కూడా మోర్ దాన్ 11%. అండ్ యూకేలో అరౌండ్ 10%, సింగపూర్లో అరౌండ్ 9 అబౌవ్ 9.6, 9.7 అట్లా ఉంది. జపాన్లో కూడా అరౌండ్ 9.5% అండ్ ఫ్రాన్స్లో కూడా సేమ్ 9.4 to 9.5% చూడవచ్చు. స్వీడన్లో మనము నియర్లీ 8.9 to 9% ఇక్కడ చూడవచ్చు. అండ్ ఇటలీలో అరౌండ్ 8.7, 8.8% చూడవచ్చు. అండ్ ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే 8.7 యావరేజ్ అనేది ఇన్సూరెన్స్ పెనట్రేషన్లో చూడవచ్చు అన్ని బీమాలు కలిపి. అండ్ జీవిత బీమా అంటే కొంత తక్కువగా మనం ఇక్కడ చూస్తాము. అండ్ ఇండియాకి వచ్చేటప్పటికి 3.7%గా మనము ఓవరాల్ అన్ని బీమాలన్నీ కలిపి చూడవచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు మరియు ఈవెన్ గ్లోబల్ యావరేజ్ పరంగా చూసుకున్నా కూడా భారతదేశం ఎంత వెనుకబడి ఉంది అనేది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కంటెక్స్ట్లో 2 టర్మ్స్ గురించి మనము చూద్దామండి. ఒకటి ఇన్సూరెన్స్ పెనట్రేషన్, రెండవది ఇన్సూరెన్స్ డెన్సిటీ. ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ మెజర్డ్ యాజ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం టు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే ఒక దేశ జీడిపి యొక్క మొత్తంలో ఇన్సూరెన్స్ ప్రీమియంల యొక్క పర్సంటేజ్ ఎంతవరకు ఉంది అనే దానిని బట్టి ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అనేది చెప్తాము. అంటే ఎంత వ్యాప్తి చెందింది అనేది మనం చూడవచ్చు. అలా కాకుండా ఇన్సూరెన్స్ డెన్సిటీ గురించి అడిగాడు అనుకోండి, అంటే ఈ బీమా సాంద్రత అంటాం దీనిని. ఈ బీమా సాంద్రత దేని గురించి? ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ద రేషియో ఆఫ్ ప్రీమియం టు పాపులేషన్.
అంటే జనాభాలో ఎంతమంది బీమా సదుపాయాన్ని కలిగి ఉన్నారు అనే దానిని మనము బీమా సాంద్రత లేదా ఇన్సూరెన్స్ డెన్సిటీ అంటాం. ఈ రెండు టర్మ్స్ ఎగ్జామ్లో మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్స్ చూద్దాము. భారతదేశపు ఏ దిగ్గజ జావెలిన్ థ్రోయర్ మరియు 2 టైమ్స్ ఒలింపియన్ ఇటీవల భారత ప్రభుత్వం టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ప్రదానం చేసింది? ఆన్సర్ నీరజ్ చోప్రా. అసలు మనకి జావెలిన్ థ్రోయర్ అంటేనే గుర్తొచ్చే పేరు నీరజ్ చోప్రా. అండ్ లాస్ట్ ఒలింపిక్స్ అండ్ అంతకుముందు ఒలింపిక్స్లో గోల్డ్ అండ్ సిల్వర్ పథకాలను అతను సాధించాడు. నెక్స్ట్ వన్ చూడండి. దేశంలో రియల్ టైమ్ వరద అంచనా వ్యవస్థను ప్రారంభించిన మొదటి నగరంగా ఇటీవల ఏది ఘనత సాధించింది? ఆన్సర్ చెన్నై. పట్టణ విపత్తు నిర్వహణను బలోపేతం చేస్తూ చెన్నై రియల్ టైమ్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ స్పేషియల్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ను పూర్తిగా అమలు చేసిన మొదటి భారతీయ నగరంగా అవతరించింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. న్యూయార్క్కు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ సంస్థ ఏ భారత బ్యాంకుకు వరల్డ్స్ బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంక్ 2025 అవార్డును ప్రదానం చేసింది? ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ పురస్కారంతో పాటు భారతదేశంలో ఉత్తమ బ్యాంకు పురస్కారాన్ని కూడా ఎస్బీఐ గెలుచుకుంది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. భారతదేశ వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అంటే సెపా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ మరియు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ నుండి భిన్నంగా ఉంటుంది. అయితే ఎందుకు ఇది భిన్నంగా ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్. సెపాకి ఎఫ్టీఏకి మధ్య కీ డిఫరెన్స్ గురించి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఈరోజు మనం చూసాము ఈవెన్ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా భారత్ మరియు ఒమన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది అని హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ మనము సెపా అనేది కుదుర్చుకున్నాము. ఈ రెండింటికి మధ్య కీ డిఫరెన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ దాని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.